పార్టీ మీద ఈ రోజు ఇక్కడ నిలబడ్డారంటే ఈ రోజు మన సమాజంలోని అభినందిస్తున్నాను. దాడులు చేస్తున్నా, మన మీద గొడవలకు వస్తున్నా, మన బిడ్డలు ప్రాణాలు తీస్తున్నా, వీళ్లకు ఐకమత్యం ఉండదు, వీళ్ళు ఏమి చెయ్యలేరు అని మతంతో గర్వంతో ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డల పైన మన వర్గాల పైన అధికారం అంటూ విచ్చలవిడిగా మనం ఏమైనా చేయొచ్చు, దాడులు చేయొచ్చు అని చెప్పి అండకావరం ఎత్తి ఇలాంటి దాడులు చేస్తుంటే వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది, వాటికి సమాధానము చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు మీ అందరూ చేస్తున్న ఐక్యంగా చేస్తున్న పోరాటము చెప్తోంది. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పిస్తాము, మేము అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో బీసీలకు రక్షణ చట్టం గురించి కనీసం పేరు కూడా మాట్లాడని ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు హత్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరము ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యంగా ఈరోజు విధానానికి సంబంధించిన బీసీ బిడ్డ మహర్షి అనే ఒక యువకుడిని ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా రోడ్డులో జరిగిన ఒక చిన్న కారణం చూపించి గుడ్డను ఊడదీసి రోడ్డు మీద బహిరంగంగా స్తంభానికి కట్టి 2-3 గంటల పాటు విచక్షణ రహితంగా కొట్టి ప్రాణం తీసే ప్రయత్నం చేశారంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి గారికి ఇలాంటివేవి కనబడటం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే దాడి, ఇదే తిరుగుబాటు మీ వర్గాల మీద, అధికార పార్టీ మీద మా బీసీ బిడ్డలు తిరగబడితే మిమ్మల్ని తరిమి రాష్ట్రం దాటి కొట్టే రోజులు వస్తాయి. ఒక యువకుడిని రోడ్డు మీద పట్టపగలు కట్టేసి కొడితే అలాంటి దోషుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ చిన్న సెక్షన్లు పెట్టి ఈ రోజు అరెస్టులు చూపించి దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనమందరం గమనించాలి. ఈ రోజు నిజంగా ఒక్కటే తెలియజేస్తున్నాను, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో ఈ రాష్ట్రంలో బీసీ యువకులు, బీసీ బిడ్డలు తిరగబడితే మీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దోషులను శిక్షించేంత వరకు మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలా కానట్టయితే దీనికి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు, బీసీ యువత యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. మేమడ్డం తిరిగితే మీ యంత్రాంగము, మీ అధికారము ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. దోషులకి శిక్ష పడేంత వరకు
పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఎక్కడైతే మన బీసీ బిడ్డకు అవమానం జరిగిందో, హత్యా ప్రయత్నం జరిగిందో అక్కడ ధర్నా చేద్దాం, అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేస్తున్నాం.